కొర్రలతో వడియాలు మీరు కూడా చేస్తారా? చాలా బాగుంటాయండి. ఎప్పుడు చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. 3/4 కప్పు కొర్రలకి 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నిండా నీళ్లు పోసి నైట్ అంతా నానబెట్టేసేయాలి. ఉదయానికి ఇలా చక్కగా నానిపోతాయి కదా. ఇప్పుడు నీళ్లు వడగట్టేసి పక్కన పెట్టుకొని అడుగు మందపాటి గిన్నెలో 3.5 కప్పుల నీళ్లు పోసి స్టవ్ పైన పెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ వాము, 1/2 కప్పు నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి నీళ్ళు ఇలా మరుగు పట్టిన తర్వాత వడగట్టి పెట్టుకున్న కొర్రలు సగ్గుబియ్యం వేసేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడికించిన తర్వాత ఫ్లేమ్ని సిమ్మర్కి మార్చుకొని ఒక 20 నిమిషాలు అలా సిమ్మర్లోనే ఉంచేసేయాలి. ఈ 20 నిమిషాలు కూడా మధ్య మధ్యలో అడుగు నుంచి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది అనమాట. చూడండి, 20-25 నిమిషాలకి కొర్రలు సగ్గుబియ్యం ఇలా చక్కగా ఉడికిపోయి ముద్దిలా దగ్గర పడుతుంది. ఇప్పుడు దించి దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ముద్దిలా దగ్గర పడుతుంది అనమాట. ఇప్పుడు అడుగు నుంచి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపి మీడియం నిమ్మకాయ సైజ్ అంత ముద్దను తీసుకొని ఇలా రౌండ్ బాల్ లా చేసి అప్పల్లా ఒత్తుకోవడమే. మరి మందంగాను కాకుండా పల్చగాను కాకుండా ఇలా మీడియంగా ఒత్తుకోవాలి. వీటిని కంపల్సరీ ఎండలోనే ఎండబెట్టుకోవాలండి. సాయంత్రానికి చూడండి, వడియాలు ఒకవైపు ఎండుతాయి, రెండో వైపు ఇలా పచ్చిగా ఉంటాయి అనమాట. ఇప్పుడు వీటిని తిరిగేసి నైట్ అంతా ఫ్యాన్ కింద ఆరబెట్టేసేయాలి. తర్వాత ఒక 2 రోజుల వరకు కూడా ఎండలో వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఎండబెట్టేసేయాలన్నమాట. చూడండి, ఇలా అప్పడాల్లాగా క్రిస్పీగా అయిపోవాలి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాతనే వీటిని ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. వీటిని వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్ మీదే మీడియం హీటెడ్ ఆయిల్లోనే వేయించుకోవాలండి. అప్పుడే మంచి కలర్లో వేగుతాయి. హై ఫ్లేమ్లో వేయించేస్తే డార్క్ బ్రౌన్ కలర్లో వేగిపోతాయి అనమాట. సో మీడియం హీటెడ్ ఆయిల్లో మీడియం ఫ్లేమ్ మీద వేయిస్తే ఇలా లైట్ బ్రౌన్ కలర్లో చక్కగా చూడటానికి బాగుంటాయి అనమాట.